The Minister for Finance to move the motion for leave to introduce the Telangana Goods and Services Taxes Bill. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను బిల్లు 2017ను ప్రవేశపెట్టుటకు అనుమతి కొరకు ప్రతిపాదిస్తున్నాను. Motion moved. The question is that the Telangana Goods and Services Tax Bill 2017 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Has I it, the motion is carried and the bill is introduced. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Goods and Services Tax 2017 bill. Honorable Speaker, sir, I beg to move that the Telangana State Goods and Service Tax Bill 2017 be taken into consideration. Motion moved, and please explain salient features of the bill. Minister, salient features of the bill. అధ్యక్ష, GST గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ప్రపంచంలో 196 దేశాలు ఉంటాయి అధ్యక్ష. 160 దేశాల్లో ఇప్పటికే ఇది అమలవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వన్ నేషన్ వన్ ట్యాక్స్ సింగిల్ మార్కెట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ సింగిల్ మార్కెట్ అనే కాన్సెప్ట్తో దీన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకే దేశంలో ఒకే వస్తువుపై కేంద్ర ప్రభుత్వ పన్నులు కానీ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు విధిస్తున్న సందర్భంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకుండా ప్రజలకు భారంగా పరిణమిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒకే వస్తువుకి ఒక రాష్ట్రంలో ట్యాక్స్ లేకపోవడం, ఒక రాష్ట్రంలో ట్యాక్స్ ఉండడం వల్ల ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటి పద్ధతి ఉండడం, దానివల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ ట్యాక్స్ ఉండాలనే నెపంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, లగ్జరీ ట్యాక్స్ కానీ, ఎంట్రీ ట్యాక్స్ కానీ, హార్స్ రేసింగ్ కానీ, బెట్టింగ్ ట్యాక్స్ కానీ, ఆర్టీసెస్ కానీ ఇవన్నీ కూడా సబ్జ్యూమ్ అయిపోతాయి అధ్యక్ష. దాని స్థానంలో స్టేట్ జిఎస్టీ అనేటువంటిది ఒకటే వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పన్నులు ఏవైతున్నాయో సిఎస్టీ కావచ్చు లేదా సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఈ రెండు కూడా పరోక్షమైనటువంటి పన్ను కాబట్టి దీన్ని కూడా సబ్జ్యూమ్ చేసుకొని సిజిఎస్టీగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ట్యాక్స్లో ఈ హెచ్జిఎస్టీలో మన రాష్ట్రం నుంచి ఆల్కహాల్ కానీ అదేవిధంగా పెట్రోల్ ఉత్పత్తులు కానీ ఈ జిఎస్టీ పరిధిలోకి రాకుండా అన్ని రాష్ట్రాలు కూడా కోరడం వల్ల దానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రత్యక్ష పన్ను అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి రాదు అధ్యక్ష. అదే కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది పరోక్షమైన పన్ను అయినప్పటికీ కూడా దీని పరిధిలోకి రాకుండా కేంద్రం దాని పరిధిలో పెట్టుకుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో దీని కసరత్తు అధ్యక్ష 2000 సంవత్సరంలో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం పునాది వేసింది అధ్యక్ష. ఆ తదుపరి 2006-7లో బడ్జెట్లో దీని గురించి ప్రస్తావించింది అధ్యక్ష. ఈ 2000 తర్వాత మనం శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే వ్యాట్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అధ్యక్ష. ఆ తదుపరి యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీని ప్రస్తావన ఆనాటి బడ్జెట్లో పెట్టుకొని 2009లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 115 ప్రవేశపెట్టారు అధ్యక్ష. కానీ ఆనాడు సపోర్ట్ లేకపోవడం వల్ల అది విత్డ్రా చేసుకోబడింది అధ్యక్ష. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష కాన్స్టిట్యూషన్ బిల్ నంబర్ 122 డిసెంబర్ 2014లో మళ్ళీ ప్రవేశపెట్టింది అధ్యక్ష. దాని తదుపరి మోడల్ జిఎస్టీ లా జూన్ 2016లో విడుదల చేసుకున్నాం అధ్యక్ష. మొన్న అధ్యక్ష కాన్స్టిట్యూషనల్ బిల్ ఆగస్ట్ 2016లో పార్లమెంట్ ఆమోదం పొందింది అధ్యక్ష. దీన్ని 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు అధ్యక్ష.
దీని ప్రకారంగా మనకు ఈ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆ హక్కు ద్వారా కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ దీన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేసి ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఇది అమలు విషయంలో అధ్యక్ష జిఎస్టీ కౌన్సిల్ కేంద్ర ఆర్థిక మంత్రి గారి ఆధ్వర్యంలో దీనికి కమిటీ ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఈ కమిటీ అనేక రకాల చర్చోపచర్చలు చేసి అనేక రకాల రికమెండేషన్స్ ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా అధ్యక్ష గతంలో వ్యాట్ అమలు చేస్తున్న సందర్భంలో రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం తగ్గినప్పుడు కంపెన్సేషన్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. కానీ అనుకున్న ప్రకారంగా కంపెన్సేషన్ రాకపోవడం వల్ల మళ్ళీ జిఎస్టీ అమలు చేసే సందర్భంగా రాష్ట్రాలు కోల్పోయేటువంటి ఆదాయం అయితే ఉందో మీరు మధ్యంతరంగా ఏదైనా అవరోధం జరిగితే అది పే చేయకపోతే రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల కాలం పాటు ఏ రాష్ట్రానికైతే ఈ జిఎస్టీ అమలు వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి నష్టం జరుగుతుందో దాన్ని యాక్ట్ రూపంలోనే కంపెన్సేషన్ కోసం దీన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అది 5 సంవత్సరాల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ 5 సంవత్సరాల కాలంలో దీని ఒక ప్రాతిపదిక కూడా నిర్ణయించిన అధ్యక్ష. ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రగతి అయితే ఉందో 14% కంటే తక్కువ కనుక ఉంటే తప్పకుండా దాని ప్రకారంగా అంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష దీంట్లో ఎవ్రీ 2 months ఆ కంపెన్సేషన్ కూడా గతంలో లాగా 6 నెలలకోసారి ఏడాదికోసారి కాకుండా ఎవ్రీ 2 months కోసారి కంపెన్సేషన్ కూడా. జిఎస్టీ బిల్లు వాస్తవంగా పార్లమెంట్లో పాస్ అయి ఏప్రిల్ 1వ తేదీ నుంచే 2017 నుంచి అమల్లోకి వస్తుంది అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగింది. పార్లమెంట్లో ఈ మధ్యనే ఈ బిల్లు పాస్ అయి జూలై 1వ తేదీ 2017 నుంచి దేశం మొత్తం మీద ఈ బిల్లు అమల్లోకి వస్తుందనేటువంటి మాట మనందరం కూడా చదవడం వినడం జరుగుతూ ఉందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ మధ్య పార్లమెంట్లో పాస్ అయినటువంటి 3 బిల్లులు ముఖ్యంగా కేంద్ర జిఎస్టీ ఈ బిల్లు 2 రాష్ట్రాల మధ్యలో జరిగేటువంటి లావాదేవీలను నియంత్రిస్తుంది. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ బిల్లు రాష్ట్రం లోపలనే జరిగేటువంటి అమ్మకాల లావాదేవీల్ని నియంత్రిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగేటువంటి వ్యాపారం ట్యాక్స్ ఎంత ఉండాలి, ఎంత కట్టాలి అనేటువంటి విషయాల్ని ఈ యూటీజీఎస్టీ నియంత్రిస్తూ ఉంది. దాని తర్వాత రాష్ట్రాలకు సంబంధించినంత వరకు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మధ్యనే జిఎస్టీ కౌన్సిల్ దేశ ఆర్థిక శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఉండేటువంటి ఈ కౌన్సిల్ ఈ 29 రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా ఉండేటువంటి ఈ కౌన్సిల్ వారు ఒక డ్రాఫ్ట్ బిల్ని రాష్ట్ర జిఎస్టీ ఆమోదం తెలిపి ఈ జిఎస్టీ కౌన్సిల్ 31/3/2017 నాడు ఇప్పుడు ప్రతి రాష్ట్రాన్ని కూడా ఈ బిల్లును పంపించడం జరిగింది. ఈ బిల్లును ప్రతి రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో చర్చించి ఈ బిల్లు చాలా సమర్థవంతంగా అమలయ్యే విధంగా ఈ బిల్లు ద్వారా రాష్ట్రానికి ఎక్కువగా ఆదాయం వచ్చే విధంగా కొన్ని సూచనలు కానీ ఆ ప్రకారంగా కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చెప్పడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మనకు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అనేటువంటి ఒక విధానంతో ఈ బిల్లును తీసుకొని రావడం జరిగినది. మనం గతంలో 30 ఆగస్టు 2016 నాడు
ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 18% ఈ ట్యాక్స్ ఉండబోతుంది అనేటువంటి సూచన ఆ రోజు ఉండేది. కానీ ప్రస్తుతం పాస్ అయినటువంటి 3 బిల్లులో కనుక మనం చూస్తే 5% కొన్ని వస్తువులపైన ఈ పన్ను ఉంటుందని, 12% కొన్ని వస్తువులపైన పన్ను ఉంటుందని, 18% కొన్ని వస్తువులపైన పన్ను ఉంటుందని, ఎక్కువగా 25% పన్ను కూడా కొన్ని వస్తువులపై ఉండే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనం వినడం జరుగుతూ ఉంది. మరి ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనుకున్నప్పుడు ఇన్ని స్లాబులు అవసరం ఎందుకుందనేటువంటి మాట కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అంటే మీకు బీద ప్రజలకు అవసరమయ్యేటువంటి వస్తువులపైన అతి తక్కువగా 5% పన్ను ఉండే విధంగా చూస్తే బాగుంటుందని, దాని తర్వాత ఈరోజు మన రాష్ట్ర జీడిపి కనుక మనం చూస్తే 60% మన రాష్ట్రం యొక్క ఆదాయం ఇవాళ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ పైన మనకు 14.5% పన్ను వస్తూ ఉంది. ఇది ఈరోజు వచ్చినటువంటి ఈ జిఎస్టీ బిల్లు ద్వారా ఇది 18% పెంచగలిగితే మనకు ఆదాయం పెరుగుతుందనేటువంటి ఒక ఆలోచన కూడా ఉందనేటువంటి మాట కూడా నేను తమ ద్వారా గౌరవ సభ దృష్టికి నేను తీసుకొని వస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఏదైతే ఆల్కహాల్, దాని తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, ఈ రెండు కూడా జిఎస్టీ బిల్ పరిధిలోకి రాలేదు. అది రాష్ట్ర పరిధిలోనే ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపైన వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేసుకోవడానికి అవకాశం ఉందనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఆల్కహాల్ అయితే కొన్ని రోజుల తర్వాత జిఎస్టీ కింద వస్తుందనేటువంటి మాట చెప్పడం లేదు. కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ మాత్రం ఈ రోజు కాకపోయినా రేపు భవిష్యత్తులో ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్పడం జరుగుతుందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. అందుకని ఈ రాష్ట్రంలో కూడా మనకు ఆల్కహాల్ ద్వారా, పెట్రోలియం ప్రోడక్ట్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినయంగా తమ ద్వారా నేను మనవి చేస్తున్న అధ్యక్ష. దాని తర్వాత ఇంకొక 2 రంగాల్ని ఈ జిఎస్టీ బిల్లు విస్మరించడం జరిగినది. మరీ ముఖ్యంగా అర్బనైజేషన్ బాగా పెరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పుడు 40% పట్టణాల్లో నివసించేటువంటి జనాభా ఉన్నారు, 60% గ్రామాల్లో నివసించేటువంటి జనాభా ఉంది. ఇంకొక 10-15 సంవత్సరాలు పోతే ఇది అర్బనైజేషన్ 50% కాబోతుందనేటువంటి అంచనాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరుగుతూ ఉంది. అందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రాలేదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. అందుకనే దీనిపైన గౌరవ మంత్రివర్యులు వారు అనేక సమావేశాల్లో ఢిల్లీలో పాల్గొన్నారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన ఎలాంటి ఆలోచన భారత ప్రభుత్వం చేసినది, జిఎస్టీ కింద తీసుకొస్తున్నారా లేకుంటే ఈ రాష్ట్ర జిఎస్టీ కింద దాన్ని చేర్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. దాని తర్వాత పవర్ సెక్టర్ కూడా ఇలా మీకు సిమెంట్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఉక్కు ఇండస్ట్రీ కానీ ఎక్కువగా పవర్, ఎనర్జీ కన్జ్యూమింగ్ ఇండస్ట్రీస్ రెండు కూడా ఈ పవర్ పైన, ఎనర్జీ పైన కూడా ఎక్కడా ప్రస్తావన లేదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఈ రెండు మనకి ఎక్కువగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు పరిశీలించి వీటిపైన, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద ఎత్తున లాభాలు గడిస్తూ ఉన్నారు. ఇవాళ జనరేట్ అయ్యేటువంటి బ్లాక్ మనీ ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే మనకు జనరేట్ అవుతూ ఉంది. దానిపైన మనం ఎంత బాగా ట్యాక్స్ వేసి ప్రభుత్వానికి కనుక డబ్బు తీసుకొని రాగలిగితే ఆ వచ్చే డబ్బుతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి, బీద వాళ్ళకి సహాయపడడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా తమ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇంకొక 1-2 విషయాలు. ఈరోజు మనకు వస్తువులలో కూడా డిఫరెన్షియేషన్ కరెక్ట్గా లేదు. ఈరోజు కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ను మనం పారాచ్యూట్ ఒక కంటైనర్లో కనుక ప్యాక్ చేస్తే మనకు అది తలకు రాసుకునే నూనెగా మనం వాడుకుంటాం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేటువంటి కేరళైట్స్ కానీ, కేరళ కానీ, కర్ణాటక, మనకు దక్షిణ భాగంలో కానీ దాన్ని ఎడిబుల్ ఆయిల్గా వాడుతూ ఉన్నారు. మళ్ళీ మీరు కమర్షియల్ యూజ్కు వాడేటువంటి కోకోనట్ ఆయిల్ని, ఎడిబుల్ ఆయిల్గా వాడేటువంటి కోకోనట్ ఆయిల్ని మీరు డిఫరెన్షియేట్ చేసి
ట్యాక్స్ మారుస్తే బాగుంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అదే మాదిరి ఈరోజు కిట్ క్యాట్ చాక్లెట్ ఉంది అధ్యక్ష. కిట్ క్యాట్ చాక్లెట్ను మీరు బిస్కెట్ అంటారా, చాక్లెట్ అంటారా? చాక్లెట్ అంటే ఓ రేట్ ఉంటుంది, బిస్కెట్ అంటే తక్కువ రేట్ ఉంటుంది. అందుకని ఇలాంటి డిఫరెన్షియేషన్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి వస్తువులను కూడా తమరు గమనించాలి. ఎందుకంటే ట్యాక్స్ లగ్జరీ ఐటమ్స్ పైన ఎక్కువగా మనం రాబట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందనేటువంటి మాట. ఆ ప్రకారంగా ఈ 28% అప్పర్ స్లాబ్ ఏదైతే ఉందో లగ్జరీ ఐటమ్స్ పైన మీరు వేయండి. అలా ఆల్కహాల్ కానీ, దాని తర్వాత టొబాకో కానీ, ఇది మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి వస్తువులు కాబట్టి వాటిపైన మీరు ఎంత ట్యాక్స్ పెంచినా తప్పు లేదు. ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన ఇవాళ రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి ట్యాక్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందనేటువంటి మాట కూడా నేను సవినయంగా తమ ద్వారా గౌరవ మంత్రులకు తెలియజేస్తూ, ఈ జిఎస్టీ బిల్లు ఇది కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే. నేనేదో మాట్లాడినంత మాత్రాన మారుస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. కానీ నా డ్యూటీ నేను చేస్తూ ఉన్నాను. దయించి నేను చెప్పినటువంటి 2-3 సూచనలు వారు పరిగణిస్తే బాగుంటుందని నేను మనవి చేస్తూ, తమరు ఈ అవకాశం ఇచ్చిన, ఈ సమయం ఇచ్చిన మీకు నా కృతజ్ఞత. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, వారు నిజంగా చెప్పినట్టుగా అనేక సార్లు ఎంపవర్డ్ కమిటీ మీటింగ్ జరిగినాయి, అనేక సార్లు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ కూడా జరిగినాయి అధ్యక్ష. దీన్ని స్టడీ చేయడానికి విదేశాలకు కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ ఆనాడు ఎంపవర్డ్ కమిటీ మెంబర్లుగా పోయినొచ్చిన అధ్యక్ష. దీంట్లో వారు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా యూజిఎస్టీ, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పేర్లు ఏమైనా కూడా ఒకటే ట్యాక్స్ ఉంటుంది. ఇలా వేరు వేరు ట్యాక్స్ ఉండేటువంటి ఆస్కారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ పేర్లు ఉన్నప్పటికీ కూడా ఒకే ఏజెన్సీ ఇంటర్వ్యూన్ అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయినా ఇంటర్వ్యూన్ అవుతుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప ఇద్దరిద్దరు ఒకే డీలర్ దగ్గర ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. నెంబర్ 2. నెంబర్ 3, దీంట్లో ఎంత ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామంటే అధ్యక్ష, మాన్యువల్గా సెలెక్షన్ ఉండవు, డీలర్లని సెలెక్ట్ చేసుకోవడం అనేది కంప్యూటర్లో సెలెక్ట్ చేసి స్క్రూటినీ కోసం కానీ ఆడిటింగ్ కోసం కానీ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ని మొత్తం దీంట్లో తగ్గించడం అధ్యక్ష. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ పెంచే ప్రయత్నం చేసినాం, లీకేజ్ అరికట్టే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో కొంత పన్ను ఎగవేత విధానం అనేది తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉందనేది అధ్యక్ష. అదేవిధంగా దీంట్లో ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి కాబట్టి ఈ చెక్ పోస్టుల పద్ధతులు కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష. వారు ఇంకో మాట చెప్పింది, వ్యాట్ 14.5 ఉంది, అది 18 పెంచితే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో ప్రతి దాంట్లో వ్యాట్ 14.5% ఉంటుంది. అదే వస్తువు మీద సెంట్రల్ ఎక్సైజ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిపినప్పుడు అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రెండు కలిస్తే వచ్చే ట్యాక్స్ ఒక 26 ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి 18 కలపలేం మనం, దాన్ని తీసుకుపోయి 28లో కలుపుతాం. సపోజ్ రెండింటికి కలిపితే 9 ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి 8 ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి 12లో కలపలేం, దాన్ని తీసుకొచ్చి 5లో కలుపుతాం. అంటే కొన్ని వస్తువుల మీదనేమో తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది, కొన్ని వస్తువుల మీద పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ తగ్గే ఆస్కారం ఉండేటువంటి వస్తువులన్నీ కూడా సామాన్య ప్రజానికం వాడే నిత్యావసర వస్తువుల మీదనే ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. రెండో అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అర్బనైజేషన్ విషయంలో, రియల్ ఎస్టేట్ విషయంలో దీని మీద చర్చోపచర్చ జరిగినాయి. కానీ ఇంకా ఇంతవరకు ఒక నిర్ణయానికైతే రాలేకపోయినాం అధ్యక్ష. దీంట్లో 2 నిర్ణయాలు జరగాల్సి ఉండేది. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వస్తువులని పూర్తి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వబోతున్నాము, ఏ వస్తువులు కొత్త వాటిని యాడ్ చేయబోతున్నాము ఒకటి. రెండవది, ఏ వస్తువుని ఏ స్లాబ్లో పెట్టాలనేది కూడా ఇంకా ఆఫీసర్ల కమిటీ ఒకటి పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ ఎక్సర్సైజ్ తర్వాత అది మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్కి వస్తుంది కాబట్టి జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మంత్రులు కూర్చొని ఇది డిసైడ్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి దీనికి కొంత టైం పట్టే ఆస్కారం ఉంది ఒకటి. మీరు అన్నారు ఏప్రిల్ 1 నుంచే వాస్తవంగా ఇంప్లిమెంట్ చేయాలి, కానీ కొంత సమాచారం కావచ్చు, ఏకాభిప్రాయం కుదరక కావచ్చు, ఇంకా క్లారిటీ రాక కావచ్చు, దానివల్ల కొంత లేట్ అయింది. ఈ జిఎస్టీ 1/7/2017 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి తమ ద్వారా తెలుసు అధ్యక్ష. వారు చెప్పినట్టుగా కొన్ని వస్తువులు వాస్తవం కొన్ని కమర్షియల్ వాటి ఉన్నాయి, కొన్ని ఏమో నిత్య అవసర వస్తువులుగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలని అట్లాంటి దాని కూడా చర్చ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని వస్తువులు కొంచెం పేరు మార్చినా కూడా చాలా ఎక్కువ ట్యాక్సెస్ అయిపోతాయి,
కొన్ని ఏమో తక్కువ ట్యాక్సెస్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ సామాన్య ప్రజలకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన కాబట్టి దానికి తక్కువ ట్యాక్సెస్ ఉండే ఆస్కారం ఉంది. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు మా ఆఫీసర్లు కానీ మమ్మల్ని కానీ కన్సల్ట్ చేసి ఈ కాగిత పరిశ్రమ కావచ్చు, బిస్కెట్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే చాక్లెట్ ఇండస్ట్రీ కావచ్చు, బట్టల ఇండస్ట్రీ కావచ్చు, గార్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా అనేక సంస్థలు మమ్మల్ని కలిసి మాకు కొంత ఈ బేస్లో పెట్టండి ఆ బేస్లో పెట్టి అడిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని చూస్తున్నాం అధ్యక్ష. ఒకటి మాత్రం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం 0 ట్యాక్స్ ఉంటుంది. గతంలో మనకు ఆర్టీసీఎస్ 5% ఉండే, కానీ ఎవరు కట్టకపోయేది. ఇలా బియ్యంలో ట్యాక్స్ ఉన్నా కూడా 98% బియ్యం మీద ట్యాక్స్ ఎవరు కట్టలే, కేవలం 2-3% మాత్రమే వచ్చింది. ఇవాళ అట్లాంటి వాటిని మనం తీసేసుకుంటాం. అంతేకాకుండా మీరు తమరు అన్నారు పెట్రోల్ మీద ట్యాక్స్ కొంత మన పరిధిలో ఉంది కాబట్టి అధ్యక్ష, తమరు తెలుసు ఇవాళ మొత్తం వ్యాట్లో మనకు వచ్చేటువంటి ట్యాక్స్ 48% ఆల్కహాల్ మీద కానీ పెట్రోల్ ఉత్పత్తుల మీద వచ్చే ఆస్కారం ఉన్నది. తమరు తెలిసి ఇవాళ మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత అగ్రెసివ్గా మనం పోతూ ఉన్నాం కాబట్టి అట్లాంటిది దీనిలో ఆస్కారం లేదు అధ్యక్ష. మీరు అన్నట్టుగా ఆల్కహాల్ మినహాయించి దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులకు కూడా ఒకే రకమైన రేట్ అయితే ఉందో రాబోయే కాలంలో ఏమైనా వస్తుండొచ్చు. అంటే ఇది అమలవుతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి, లైవ్గా ఉంటుంది కాబట్టి చర్చోపచర్చలు పెట్టుకొని వచ్చిన పరిస్థితుల మీద చర్చించుకొని మళ్ళీ మంచి దానికోసం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద చర్చ ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు పెట్రోల్ ఉత్పత్తుల మీద అట్లాంటి చర్చ ఉండే ఆస్కారం లేదనేది తమ ద్వారా తెలుస్తుంది అధ్యక్ష. ఆన్ ద హోల్గా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది చెప్పినట్టుగా హైదరాబాద్ అనేది సర్వీస్ సెక్టార్ ఎక్కువ విస్తరించిన నగరం కాబట్టి సర్వీస్ సెక్టార్లో మనకు కొంత గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పి మనం అభిప్రాయపడుతున్నాం కాబట్టి రేపు ఎస్జిఎస్టీలో మనకు కొంత ట్యాక్స్ ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ఏంటంటే మనది ప్రొడక్షన్ స్టేట్ మాత్రమే కొంత ఉన్నప్పటికీ కూడా కన్జంప్షన్ స్టేట్ కాబట్టి ఈ జిఎస్టీ ట్యాక్స్ అంతా కూడా ఏ రాష్ట్రంలో అయితే కన్జ్యూమ్ చేయబడుతుందో కన్జంప్షన్ స్టేట్కే ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక కన్జంప్షన్ స్టేట్ కాబట్టి తద్వారా కూడా కొంత ట్యాక్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది అధ్యక్ష. ఒకవేళ కనుక మన అనుకున్నట్టుగా కాకపోతే 14% 2015-16 సంవత్సరంలో మనకు ఎంతైతే ఈ కమర్షియల్ ట్యాక్సెస్లో ఆదాయం వచ్చిందో ఆ ఆదాయం తగ్గినప్పుడు వాళ్ళు కంపెన్సేట్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మరోసారి సమీక్షించుకొని ఎట్లా ముందుకు పోవాలి తెలుసుకుంటాం కాబట్టి ఇప్పటికిప్పుడు మన అనేక విషయాల మీద క్లారిటీ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి తమ ద్వారా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయోజనాలు ఎక్కడ కూడా పనంగా పెట్టకుండా పద్ధతిలో రాష్ట్రాల హక్కులకు కానీ రాష్ట్రాల అధికారులకు కానీ రాష్ట్రాల ఆదాయాలకు కానీ గండి పడకుండా ఉండే పద్ధతిలో మనం ప్రతి నిత్యం కూడా కంటికి రెప్పలాగా చూసుకున్నాం అధ్యక్ష. ఆ విషయంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విశ్వాసం ఉంచాలని చెప్పి తమ ద్వారా కోరుతూ దీన్ని ఆమోదించాల్సిన కోరుతూ అధ్యక్ష. The question is that the Telangana Goods and Services Tax Bill 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 174, schedules 1, 2 and 3, clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for clauses 2 to 174, schedules 1, 2 and 3, clause 1, enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it. Clauses 2 to 174, the schedules 1, 2 and 3, clause 1, enacting formula and title do stand part of the bill. Now I shall request the Minister for Finance to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved.